టాస్క్ని చాలా బాగా ఆడతావు. నువ్వు చెప్పే లాజిక్ బట్టి ఈ పాటి క్యాప్టెన్ అయిపోవాలి. నువ్వు అవ్వలేదు. సపోర్ట్ కూడా కావాలి సార్. అదే కదా నేను చెప్తున్నాను. నేను ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను సార్. తనకి ఇమ్యూనిటీ ఉండడం వలన ఒక 3 to 4 weeks వరకు తను మేము పాయింట్స్ ఉన్నా సరే నామినేట్ చేసే పరిస్థితి రాదు నాకు. కానీ చెప్పినటువంటి దాంట్లో థమ్స్ అప్ ఎంతమంది ఇస్తారు, థమ్స్ డౌన్ ఎంతమంది ఇస్తారు? రిజల్ట్ యువర్ లాజిక్ ఇస్ నాట్ రైట్. దివ్య నాకేదో బర్నింగ్ సపోర్టింగ్గా చేయదు. బర్నింగ్ సపోర్ట్ అని కాదు, ఆ పాయింట్లో నా ఏంటంటే ఎప్పుడైనా ఇమ్యూనిటీ అనేది మనల్ని ఒక వీక్ సేఫ్గా ఉంచుతాం. అంటే నెక్స్ట్ నామినేషన్ వరకు మనకు ఆ టెన్షన్ ఉండదు. మనం హ్యాపీగా కొంచెం రిలాక్స్గా ఈ ఇన్హిబిషన్స్ ఏం లేకుండా మనం ఆడుకోవచ్చు. అలాంటి పవర్ టాస్క్ ఆడి గెలుచుకోవాలి, ఇలా చేసి గెలుచుకోవాలి. కానీ వచ్చి నేను చేతిలో పెట్టడం ఈజ్ నాట్ రైట్ అని నేను హీ డజంట్ డిజర్వ్ అని చెప్తాను. అది బిగ్ బాస్ ఇచ్చాడు. అదే అంటే సో హీ డజంట్ డిజర్వ్ దట్. బిగ్ బాస్ ఇస్ నాట్ రైట్. సో ఆ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు డస్ హీ డిజర్వ్ ఆర్ నాట్ అంటే హీ డజంట్ డిజర్వ్ దట్ పవర్ అని నేను చెప్తాను. గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఆ పవర్ ఎలా వాడతాడు అన్న దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ బయటకు వస్తుంది. కానీ ఎవరైనా ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు కదా సార్ ఎప్పుడైనా గేమ్లో. నువ్వు హౌస్లోకి వచ్చావు 3 వారాల తర్వాత, నీకు ఆ పవర్ ఇచ్చారు, అందరికీ గ్రేడింగ్ చేయండి, ర్యాంకింగ్ కూడా చేశారు. అసలు అటువంటి పవరే నీకు రాకూడదు అని ఏమవుతున్నా అంటే దానివల్ల నేను 1 week అయితే ఇంట్లో ఎక్స్ట్రా లేను కదా సార్. అది జస్ట్ ఒక నా ఒపీనియన్ షేర్ చేస్తాను. కానీ బాండ్స్ పెంచుకున్నావు కదా. అయ్యో దానికి దీనికి సంబంధం లేదు. అరే అని నీకు అనిపిస్తుంది. అసలు ఆ ర్యాంకింగ్కి నాకు ఉన్న బాండ్స్కి అసలు మ్యాచింగే లేదు సార్. అది నాకు నేను ఇక్కడ తెలుసుకున్న మనుషులతోనే నెంబర్ 1తోనే ఉంటున్నావు కదా. నాకు నచ్చారు కాబట్టి ఆయన బిహేవియర్ ఆయన టైం స్పెండ్ చేశాను సార్. అంతే. నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఐ వాంట్ టు సీ ఆడియన్స్. ఆడియన్స్ ప్లీజ్ ఓట్. రిజల్ట్ 87% రిజెక్ట్ చేశారు మీ థాట్ని, మీ ఒపీనియన్. సాయి సార్ రౌండ్ మీతోనే ఉంటుంది, ఆ పవర్ స్టోన్ కూడా మీతోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా